ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాం. మళ్ళీ నవాపేట్ మండల్కి పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పేసి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ కావాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టినాం. ఖచ్చితంగా నవాపేట్ మండల్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా భట్టి గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక మాజీ ఉండే, ఆయన మంత్రి ఉండే, ఆయన 6 సబ్స్టేషన్లు తెచ్చిండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వచ్చిన సబ్స్టేషన్లు 22 సబ్స్టేషన్లు జడ్చర్ల నియోజకవర్గం. ఈరోజు రాచాలపల్లి కూడా ఒక సబ్స్టేషన్ శాంక్షన్. మేమంతా ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళ విజన్తో పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా 670 ట్రాన్స్ఫార్మర్లు కూడా జడ్చర్ల నియోజకవర్గం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా జడ్చర్లకి బైపాస్ కావాలని చెప్పి కూడా డిపిఆర్ జితేందర్ రెడ్డి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సెంట్రల్ నుంచి మనకి బైపాస్ కూడా వస్తుంది, ఆల్రెడీ టెండర్స్కి వెళ్ళిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. ఇన్ని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, వచ్చేది మేమే అంటారు. దేనికా మీరు వచ్చేది? ఫోన్ ట్యాపింగ్ చేసేదానికా? మా ఫోన్లు వినేదానికా? మహిళలు ఇక్కడ ఉన్నారు, ఒకటే అడుగుతానమ్మా. మా అమ్మకి 70 ఏళ్ళు, మా అమ్మ ఫోన్లు రికార్డ్ చేస్తారు. నా భార్యకి అసలు రాజకీయంగా సంబంధమే లేదు, ఆమె ఫోన్ కూడా రికార్డ్ చేస్తారు. చెప్పండి అమ్మా, మీ కొడుకుతో మాట్లాడేటప్పుడు వేరే వింటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ భర్తతో మీరు మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? నా భార్య అడిగింది నన్ను, నువ్వు రాజకీయాలు పోయిన దానికైనా నా ఫోన్ రికార్డ్ అయినాయా అని అడిగింది. ఏమి సమాధానం అని చెప్పాలి? చెప్పండి మహిళలని చెప్పి నేను అడుగుతున్నాను. అదే మన ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నది, కబ్జాలు లేవు. ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం మీరు చూస్తే అభివృద్ధిలో 1వ స్థానానికి తీసుకొచ్చేదానికి సంకల్పంతో ఉన్నాను. వచ్చేసరికి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. నా సంకల్పం, నా విజన్ జడ్చర్లకి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నా దోస్తులతో మాట్లాడుతున్నాను. జడ్చర్ల డేటా సెంటర్లు తీసుకురావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి. జడ్చర్లకి ఒక విజన్ తోని మెట్రో కూడా తీసుకొస్తాను 10 ఏళ్ళలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇక విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎంపీ మల్లు రవి గారు శుభాకాంక్ష పలికేందుకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనరబుల్ ఎంపీ గారు. సభాధ్యక్షులు అనిరుద్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, ఈ సభకు వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే అనిరుద్ రెడ్డి గారు జడ్చర్లకి మిడ్జిల్కి వచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పనుల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. నేను ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. వర్షం వచ్చేటట్టుంది. రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత ఏ రకంగా ఉంటుందో ఇవాళ వారిని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడో 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా మిడ్జిల్లో గెలిపిస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి మిడ్జిల్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా మిడ్జిల్ ప్రాంతానికి వచ్చి అన్ని గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వచ్చారు. ఒక్క మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారంటే మాట మీద నిలబడేటటువంటి నాయకుడు, కృతజ్ఞతకి మారుపేరు. మీరొక్క మాట చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడో, రేపు భవిష్యత్తులో భారతదేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసేటటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రామరాజ్యంలో రాముడే రకంగా పనిచేస్తున్నాడో ఆ దారిలో నడుస్తున్నారు. పైన మన మోడీ గారు కానీ బీజేపీ కానీ రావణుడు రాజ్యంలో నడుస్తున్నాడు. పోరాటం రేపు రాముడికే జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో రాముడే విజయం సాధిస్తాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో ఉన్నారో భారతదేశం ప్రజలు కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఈసారి
అప్పుడు వచ్చిన 65 సీట్లు కాకుండా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో సంక్షేమంలో నడిపిస్తున్నారనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారి సందేశం. సభాధ్యక్షులు, నా సోదరుడు, మీ అందరి ప్రియతమ నాయకుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తన రాజకీయ జీవితం ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలబడి యువకులకు రోల్ మోడల్ అయి మీరిచ్చిన ఓటు, మీరేసిన ఓటు, మీరు నాటిన బీజం ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎవరు కూడా నేను ఎక్కడికంచి రాజకీయం స్టార్ట్ చేశానో అక్కడ కృతజ్ఞతతో సభ పెట్టుకుందామని ఎవరికి ఆలోచన రాదు. మన ప్రియతమ నాయకుడు పేద బీద బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో ముందు నడుస్తున్న వ్యక్తి కాబట్టి మనందరి మధ్యలో ఈ సభని ఏర్పాటు చేసుకొని ఈ సభకు మీ అందరితో పాటు వరుణ దేవుడు కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం గారు, నా సహచర మంత్రులు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, మన జడ్చల నియోజకవర్గ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి మల్లారా, ఒక్కడికి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఈ విధంగా జడ్చల్లో ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి తనదైన శైలిలో తను ఏ ఆలోచనతో రాజకీయాలకు వచ్చాడో, ఏ రాజకీయాలకు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని పని చేస్తా ఉన్నాడో, ఈ పని చేస్తున్న విధానం పట్ల 20 సంవత్సరాలుగా రాజకీయాలలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఒత్తిళ్లున్నా, కొంతమంది పనిగట్టుకొని పనికి మాలిన మాట్లాడిన మాటలు అన్నా కూడా ఈ రాష్ట్రంలో యువత కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ ఇవన్నింటినీ కూడా ఒక స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మన రేవంత్ అన్న 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాజకీయం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని పరుగులు పెట్టించే విధంగా తీసుకుపోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. నిన్న మొన్నగా పొడుగు వ్యక్తి మాట్లాడిన చర్చలలో ఆ మాట్లాడిన వ్యక్తికి చెంపచెల్లుమనే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని వాళ్ళలాగా బందీలలా కాకుండా ప్రజా జీవితంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసారా? బండి కాన్వాళ్ళే రావచ్చు, కానీ ప్రజల మధ్యలో వస్తా అని చెప్పి మీ అందరినీ కలుసుకుంటూ మీ అందరికీ చేతులు కలుపుతూ వచ్చిన ప్రజా నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. మన ఈ నాయకుడికి మనం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మనమందరం కూడా బలోపేతం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే ఒక గొప్ప అవకాశం ఆయనకు దొరికింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఒక అవకాశం దొరికింది. మనమందరం కూడా వెన్నుదంటి ఉండి, ముఖ్యంగా యువకులు, మా సోదరి మల్లారా, మనం ఒకవేళ మళ్ళొక్కసారి ఏదైనా అలసత్వం వహిస్తే మళ్ళా దొరల చేతిలో రాజ్యాధికారం పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. మీలాగా అన్నా మేము ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భాన మీరు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకోండి. మేమందరం కూడా ఒక్క మిర్చిలే కాదు, జడ్చలనే కాదు, యావత్ తెలంగాణ ఎంబడంతా మీ ఎంబడి ఉంటామని మరొకసారి గట్టిగా మీరందరూ కూడా చెయ్యెత్తి రేవంత్ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు.
మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అడ్వైజర్ వే నరేందర్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి సహచర శాసన సభ్యులకు, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్స్కు, వివిధ స్థాయిల్లో హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి పుట్టడం గిట్టడం సహజం, జీవితం ఒకటే, మరో జన్మ ఉండదు. ప్రతి మనిషి జీవితం సార్థకతం కావాలంటే అనుకున్నది సాధించాలి. ఆ పరంపరలో భాగంగానే ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం ఒక ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, ఆ తదనంతరం మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, పీసీ సభ్యునిగా ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే మంత్రాలు చదివితే రాలే, ఒక తపన, పోరాట పటిమ, నేను కావాలి అనుకున్నది సాధించాలని చెప్పని అనుకున్నాడు కాబట్టే పట్టుబట్టి ఆ పరంపరలో ఆ దిశలో ప్రయాణం చేసిండు కాబట్టి ఈ రోజున మన గౌరవమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ యువత కూడా ఆదర్శం. అందుకే ఈనాడు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డడే కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అదృష్టం, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినరు కాబట్టి ఒకనాడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల కలలు నెరవేరబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ కానీ చాలా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరుతూ ఒక మంచి సదవకాశం వచ్చింది కాబట్టి ఏ పద్ధతిలో ఏ విధంగానైతే 20 సంవత్సరాల్లో ఒక పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలమూరు జిల్లా ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరబోతామని చెప్పని మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అందుకే మనం అందరం కూడా ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. మనకు కావాల్సింది తపన, పట్టుదల, ఆ పౌరుషం అది ఉండాలి. కాబట్టి అది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం నేర్చుకొని, ఎవరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎటువంటి నిరాశ నిస్పృహలో లోను కాకుండా వాళ్ళ జీవితంలో రాణించాలని చెప్పని మరి దానికి ఆదర్శంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక నిదర్శనం. కాబట్టి మరొకసారి భగవంతుడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, ఇలా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పని మరొకసారి భగవంతుడు ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం.